జూన్ 2న హైదరాబాద్లో జరిగే తెలంగాణ అమరవీరుల సంస్మరణ సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాజీలేని పోరాటాలు నిర్వహించడం ద్వారా మాత్రమే ప్రజాస్వామిక హక్కులు పొందుతామని చెప్పారు. జూన్ 2న హైదరాబాద్లో జరిగే తెలంగాణ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సదస్సుకు సంబంధించిన పోస్టర్ను తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరత్వం చెందిన అమరులను స్మరించుకుంటూ మే 26న బెల్లి లలిత వర్ధంతి నుండి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు అమరుల సంస్మరణ వారంగా పాటిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజాస్వామిక తెలంగాణ సాధించేందుకు అవిశ్రాంతంగా పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రపంచంలో ప్రాణం అతి విలువైనది అయినప్పటికీ ఆ ప్రాణం పోయినా ఒకటే కానీ నా తెలంగాణలో దోపిడీ వివక్షత లేనటువంటి సమాజం కోసం అనేక మంది ప్రాణాలు తృణప్రాయంగా అర్పించారు. కానీ ఆ ప్రాణ త్యాగాల మీద వాళ్ళ గెలిచి పాలకవర్గంగా మారినటువంటి టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆ అమరుల యొక్క ఆకాంక్షల్ని అవహేళన చేస్తున్నటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తున్నాం. తెలంగాణ అస్తిత్వం మీద అవహేళన చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని అగౌరవపరుస్తున్నారు, దాడులు చేస్తున్నారు. అది కొనసాగుతూనే ఉంది. అయినా కూడా తెలంగాణలో ఆనాటి నుండి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కానించి ఆనాడు తెలంగాణలో 4000 మంది అమరులయ్యారు. తదుపరి 1952లో ఆంధ్ర గో బ్యాక్, నాన్ములికి మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తే, విద్యార్థులంతా ఉద్యమిస్తే అనేక మందిని చంపడం జరిగింది. అదే కాకుండా 69లో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది విద్యార్థులు, యువకులు ప్రాణాలు అర్పించారు. తెలంగాణ సమైక్యాంధ్ర నుంచి విముక్తి పొందాలని చెప్పేసి, ఆ దోపిడీ నుంచి విముక్తి పొందాలని చెప్పేసి ఆనాడు పోరాటం చేశారు. అదేవిధంగా 1999 మే 26న గానకోకిల లలితక్కని 17 ముక్కలుగా నరికి తెలంగాణకు మేము వ్యతిరేకం అని చెప్పేసి చాటి చెప్పిన చంద్రబాబు నాయుడు పరిస్థితి మీకు అందరికీ అర్థమైంది, తెలుసు. అయినప్పటికీ ఉద్యమము తీవ్రంగా తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ, తెలంగాణ సాంస్కృతిక కళా సమితి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు జరిగినాయి. అనేక మంది హత్యలకు గురైనరు. తెలంగాణ ఇవాళ స్టార్ట్ కాలేదు. 6.5 దశాబ్దాలు సంఘర్షించింది, రగిలిపోయింది, పోరాడింది. ఆ అమరులని మనం స్మరించుకుంటూ ఈ వారోత్సవాల సందర్భంగా రేపు జూన్ 2వ తారీఖున సుందరయ్య భవన్లో జరిగేటువంటి సదస్సుని జయప్రదం చేయాలని చెప్పేసి తెలంగాణ మలి ఉద్యమ కర్త కళాకారుడి లలితక్క వర్ధంతి సభని మే 26 నుంచి జూన్ 2వ తారీఖున జరపాలని చెప్పి టీపీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు కరపత్ర ఆవిష్కరణ జరుగుతూ ఉంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, అదే రోజున లలితక్క వర్ధంతి సభ సుందరయ్య విజ్ఞాన భవన్లో ఉంటుంది. ఆ సభని విజయవంతం చేయాలని చెప్పి అఖిల భారత రైతు పరిషత్ కోరుతూ ఉంది. అయితే ఏదైతే ప్రజాస్వామిక తెలంగాణ కావాలని చెప్పి కోరినటువంటి లలితక్క భౌగోళిక తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వనరులు కానీ రక్షణ లేవు. ఈరోజు పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. తెలంగాణకి కేంద్రంగా ఉన్నటువంటి హైదరాబాదుని కైవసం చేసుకోవడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, అట్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడ్పాటు ఇచ్చే విధంగా చర్యలు కనపడతా ఉన్నాయి. మొన్ననే జరిగినటువంటి అంటే మానవ జీవ పరిణామానికి ఏదైతే నీరు ఎంత అవసరమో ఆ నీటి వనరులను తన గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రాల మీద ఆధిపత్యం చెలాయించాలని చెప్పి ఈ మధ్యన కేంద్రం కుట్రబడుతూ ఉంది. మన నల్గొండ జిల్లా కవులకు, కళాకారులకు, విద్యార్థి మేధావులకు తెలియజేయనది విజ్ఞప్తి ఏమంటే, మే 26న 17 ముక్కలు కాబట్టినటువంటి తెలంగాణ గాన కోకిల బెల్లి లలిత యొక్క వర్ధంతిని పురస్కరించుకొని జూన్ 2 వరకు తెలంగాణ అమరవీరుల యొక్క 18 మంది అమరులు అయినారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ కావచ్చు, తెలంగాణ కళా సమితి కావచ్చు, తెలంగాణ జనసభ కావచ్చు. వీళ్ళు తెలంగాణ కోసము పోరాటం చేసి వారి యొక్క త్యాగాలను
ఉద్యమాలలో పాల్గొంటూ వారి యొక్క సందేశాలను ఇస్తూ తెలంగాణను ప్రజలను మేల్కొల్పి తెలంగాణ సాధన కోసం ఎంతో కృషి చేసినటువంటి వీరికి విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి యొక్క ఘనమైన నివాళులు అర్పించడానికి తెలంగాణ సుందరయ్య విజ్ఞాన భవన్కి అందరూ వేలాదిగా తల్లి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు వెళ్ళి లలిత సభని జయప్రదం చేయాలని ఒక కరపత్రం ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. కరపత్రమే కాకుండా గతంలో జరిగిన ఉద్యమాలని ఒకసారి నెమరేసుకోవటానికి, అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. అది 69 కన్నా ముందు మురికి నిబంధన జరిగింది. ఆ తర్వాత ఆంధ్ర గోబ్యాక్ అనే ఉద్యమం జరిగింది. 2001 కన్నా తెలంగాణ జనసమితి ఏర్పడక ముందే దాదాపు తెలంగాణ ప్రాంతంలో 42 సంఘాలు ఉన్నాయి. ఆ 42 సంఘాలలో కూడా వాటన్నిటిని కూడా ఐక్య చేయడం కోసం కూడా చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఆ 95 నుంచోనే ఒక అన్ని కులాలకు సంబంధించిన సంపన్న కులాలందరినీ కూడా ఏకం చేయాలి, తెలంగాణలో భాగస్వామ్యం చేయాలనే కామ్రేడ్ మారోజు వీరన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఆ అమరులైన 1500 మందిని గుర్తించి, అదేవిధంగా ఎంతమంది జైల్లో పోయారు, ఎంతమంది ఉద్యమాల్లో నిరంతరంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది, వాళ్ళందరికీ న్యాయం చేపట్టాల్సిన అవసరం కూడా ఉందని మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన అమరవీరులందరికీ మరొకసారి నివాళులర్పిస్తూ ధన్యవాదాలు.